నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. ముఖ్యంగా చాలామంది అకౌంట్స్ అనేవి డిజేబుల్ అలాగే ఫ్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే పని చేయకుండా పోతూ ఉంటాయి అన్నమాట. మనం యాక్టివ్లో ఉన్నా పని చేయకుండా పోతూ ఉంటాయి. మన అకౌంట్స్ అనే కాదు, ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా, అంటే కంపెనీకి సంబంధించినవి కూడా ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయండి. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఫ్రీజ్ అయిపోతే కనుక మన అకౌంట్స్ మనం ఏం చేయాలి, డిజేబుల్ అయిపోతే ఏం చేయాలి, అసలు ఈపీఎఫ్ ఏం చేస్తుంది, ఎట్లాంటి దాని మీద ఒక ఎస్ఓపీ అనేది రిలీజ్ చేసింది. ప్రీవియస్లో దీని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాము. అయితే మనకి ఇక్కడ క్లియర్గా కొన్ని విషయాలు అయితే ఇచ్చిందనమాట. సో మీకు కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ఓకేనా? సో మీరు క్లియర్గా వీడియో చూడండి. అట్లాగే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. సో దాన్ని అంటే ఇక్కడ వీళ్ళు ఒక సర్క్యులర్ కూడా విడుదల చేశారనమాట. సో దీన్ని మీరు చదవండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఓకే? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఈపీఎఫ్ ఒక సర్క్యులర్ అనేది జారీ చేస్తాం, ఒక ఎస్ఓపీ అనేది. ఓకేనా? ఈ ఫ్రీజ్ అలాగే డీఫ్రీజ్ సంబంధించింది. మన అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతే ఏంటి, డీఫ్రీజ్ ఎట్లా చేస్తారు, ఓకేనా? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. చాలా కంటెంట్ అయితే ఇచ్చిందండి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, అలాగే డ్యూరింగ్ ఎంతకాలం ఉంటుంది, దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కానివ్వండి, ఫ్లో చార్ట్ కానివ్వండి, చాలా విషయాలు అయితే ఉంటాయి, మీరు చదువుకోండి క్లియర్గా. ఓకేనా? సో దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ఇస్తానండి. దీనివల్ల మీకు కాస్త నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఓకేనా? ఒకవేళ మీ అకౌంట్స్ అనేవి డిజేబుల్ అయిపోయినా, ఫ్రీజ్ అయిపోయినా, ఇట్లాంటి విషయాల మీద మీకు ఒక అవగాహన ఉంటుందన్నమాట, మీరు ఏం చేయాలనే విషయాలు. అయితే అసలు ఎట్లా అవుతాయి అకౌంట్స్ అనేవి అంటే, మీరు ఎక్కువ కాలం మీ అకౌంట్స్ని వాడకపోతే కనుక ఇప్పటికప్పుడు మనం మన అకౌంట్స్లో లాగిన్ అవుతూ ఉండాలి. మనం యాక్టివ్గా ఉండాలన్నమాట. నెలకోసారైనా 2 సార్లైనా కనీసం ఓపెన్ చేస్తూ ఉండాలి, బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఆటోమేటిక్గా మనకి టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, అలాగే డిజేబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓన్లీ టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రమే. ఎంప్లాయర్ సంబంధించిన అకౌంట్స్ కూడా, ఓకేనా, ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించినవి కూడా ఫ్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అయితే ముఖ్యంగా ఏంటంటే మనము ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాలండి. ఓకేనా? యాక్టివ్గా ఉంటే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఎందుకు మనకి ఈపీఎఫ్ వాళ్ళు ఫ్రీజ్ చేస్తారు అకౌంట్స్ అంటే సెక్యూరిటీ పర్పసే. ఓకేనా? సో ఫ్రాడ్లర్స్ ఉంటారు కదండి, మోసం చేసేవాళ్ళు. సో వాళ్ళ పడకుండా సో మన అకౌంట్స్ని సేవ్ చేస్తారనమాట. ఓకేనా? అంటే ఏదైనా యాక్టివిటీస్, అంటే మన అకౌంట్లో ఏదైనా తేడా పడాలి లాంటివి వాళ్ళు అబ్జర్వ్ చేశారనుకోండి, అకౌంట్ని ఫ్రీజ్ చేసేస్తారనమాట. అది మన సేఫ్టీ కోసమే. ఓకేనా? సో మనం మళ్ళీ దాన్ని డీఫ్రీజ్ అంటే యాక్టివ్ చేస్తే కానీ అది వాడుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. ఓకేనా? ఇది మన సేఫ్టీ పర్పస్ మాత్రమే వీళ్ళు ఫ్రీజ్ చేస్తూ ఉంటారు అకౌంట్స్ని. మళ్ళీ దాన్ని యాక్టివ్ చేసుకోవచ్చు, ఎట్లాంటి ఇబ్బంది లేదు. సో దీనికి సంబంధించిన డెఫినేషన్స్ చెక్ చేసుకోవచ్చండి. కొన్ని డెఫినేషన్స్ అయితే ఇచ్చారు. అట్లాగే ఫ్రీజ్ అయితే కనుక అకౌంట్ మనం ఏం చేయలేము ఏంటి అనే విషయాలు అయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. మనం మెంబర్ యూనిఫైడ్ పోర్టల్లోకి మనం ఎంటర్ అవ్వలేము. అది ఎంప్లాయర్ కానివ్వండి, అలాగే మెంబర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి లాగిన్ అవ్వలేరు. అలాగే మెంబర్ ఐడీస్ని అలాగే యూఎన్ నెంబర్స్ని జనరేట్ చేయలేరు, యాక్టివ్ చేయలేరు, కేవైసీ అని సబ్మిట్ చేయలేరు. ఎంప్లాయరు డిఎస్సి అంటే డిజిటల్ సిగ్నేచర్ చేయలేరు. అలాగే విఆర్డీ స్పెషల్ విఆర్డీ ట్రాన్స్ఫర్ చేయలేరు, అండ్ విత్డ్రాస్ చేయలేరు, ఫండ్ ట్రాన్స్ఫర్ చేయలేరు. ఓకేనా? క్లెయిమ్స్ అనేవి చేయలేరు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఒకవేళ మీరు లాగిన్ అయినా కానివ్వండి ఈ యాక్టివిటీస్ చేయలేరు అనమాట. ఈ డీఫ్రీజింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదే ఆఫీస్ ఎవరు ఏంటని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అంటే డిస్ట్రిక్ట్ ఆఫీస్ వైజ్గా, రీజనల్ ఆఫీస్గా, జోనల్ వైజ్గా, హెడ్ ఆఫీస్ వైజ్గా ఎవరెవరు దీన్ని డీఫ్రీజ్ చేయగలరు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎట్లా అడ్జస్ట్ చేస్తారు, ఇదంతా చెప్పాలంటే వీడియో లెంత్ అయిపోతుంది. బట్ మీకు దీని సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో క్లియర్గా చదువుకోండి. ఓకేనా? అలాగే డ్యూరింగ్ ఎంతకాలం ఉంటుంది, 15 రోజులు, 30 రోజులు. అంటే ఎస్టాబ్లిష్మెంట్స్కి అయితే 30 రోజులు ఉంటుంది, మనకైతే 15 రోజులు ఉంటుంది. 15 రోజుల లోపే మీరు ఇక గ్రీవెన్సీ పెట్టాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ మీ అకౌంట్ డిజేబుల్ అయినా ఫ్రీజ్ అయినా కానివ్వండి, మీరు గ్రీవెన్సీ పెట్టాలని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? అయితే మీరు గ్రీవెన్సీ పెట్టిన తర్వాత దీన్ని ఎవరు వెరిఫై చేస్తారు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. యూఎన్ నెంబర్స్ని అలాగే మెంబర్ ఐడీస్ని ఎవరు వెరిఫై చేస్తారు, అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఐడీస్ని ఎవరు వెరిఫై చేస్తారు, ఇట్లాంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకే? అట్లాగే మనకేంటంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. కిందకి వెళ్తే కనుక ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎంతకాలం ఉంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనండి? 2 రోజుల నుంచి మనకి దగ్గరగా 30 రోజులు పట్టే అవకాశం అయితే ఉందన్నమాట. అది యాక్టివిటీ ప్రకారం ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ దాని గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫ్లో చార్ట్ ఇక్కడ చెక్ చేయండి మీకు. ఓకేనా? అసలు మీరు
ఒక అంటే డీఫ్రీజ్ అవ్వాలంటే కనుక, అకౌంట్ని ఫ్రీజ్ అయిపోయింది మళ్ళీ డీఫ్రీజ్ చేయాలంటే కనుక, అంటే మళ్ళీ యాక్టివ్ చేయాలంటే కనుక అసలు ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎవరికి వెళ్తుంది, ఎవరెవరి నుంచి ఎవరికి వస్తుంది, ఓకేనా, ఎవరు సాల్వ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో దీనికి సంబంధించిన మనకి ఫ్లో చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇష్యూ ట్రాకర్ అండి. సో దీన్ని ఎవరెవరు ట్రాక్ చేస్తారు ఏంటి, ఓకేనా, ఈపీఎఫ్ ఎలా ట్రాక్ చేస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రీవియస్లో మనకి కొన్ని విషయాలు దీని మీద కూడా వీళ్ళు అంటే 2018 నుంచి 2021 వరకు ఏ ఎస్ఓపీలు ఉన్నాయనేది కింద మనకి మెన్షన్ చేశారు. ఇవి మనకు అవసరం లేదు, ఓకేనా. అయితే ఇక్కడ మీరు చూడొచ్చండి, ఓకేనా. సో ఈ కంప్లైంట్స్ అనేది ఈపీఎఫ్ అనేది ఎక్కడ లాగిన్ అవుతుంది, ఎట్లా చేస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అయితే జస్ట్ మీకు ఈ లింక్ చూపిస్తున్నాను, దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. ఇక్కడ మనకి కేస్ స్టేటస్ అని చెప్పి కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేస్తే కనుక ఈ కేస్ స్టేటస్ అనేది మనం ఏ విధంగా చూడొచ్చు, ఈ రిపోర్ట్ని అనేది మీరు చూడొచ్చు, ఓకేనా. సో మీరు ఏంటంటే డేట్ల వైజ్గా చూసుకోవచ్చు, ఓకేనా. అలాగే పార్టీ నేమ్ వైజ్గా చూసుకోవచ్చు, ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ఎంటర్ చేసి మీరు చూసుకోవచ్చు, అలాగే మీకు ఆఫీస్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఏంటంటే ఒక డేట్ అయితే ఇక్కడ ఇచ్చుకుంటున్నాను, ఓకేనా. సో ఈ డేట్ నుంచి ఈ డేట్ అని చెప్పేసి ఇచ్చి సర్చ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే చాలా ఎస్టాబ్లిష్మెంట్స్, ఓకేనండి, చాలా కంపెనీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయండి, ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ డైరీ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఈ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించింది క్లిక్ చేస్తే కనుక దీనికి సంబంధించిన రిపోర్ట్ అంతా, ఈ కేస్ స్టేటస్ అంతా కూడా చూపిస్తుంది అనమాట, ఓకేనా. మీరు ఇక్కడ క్లియర్ ఈ కేస్ టైప్ ఏంటి అనేది ఇక్కడ చూడొచ్చండి. డ్యామేజ్ అండ్ ఇంటర్నెట్ సంబంధించింది ఏదో సంథింగ్ ఉంది, అది ఇంకా పెండింగ్లోనే ఉందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారనమాట, ఓకే. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. అట్లా ఇంకోటి ఓపెన్ చేశాను, మీకు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇట్లా మీరు చూడొచ్చు అనమాట, ఏమేమి కేసెస్ వెళ్ళాయి ఏంటి ఈపీఎఫ్ దగ్గరికి, ఏ ఎస్టాబ్లిష్మెంట్ది ఏంటి అని చెప్పేసి. సో వీళ్ళు లాగిన్ అయ్యి ఈ కేసెస్ అనేవి పరిష్కరిస్తారన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తానండి, ఓకేనా. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి, క్లియర్గా చదువుకోండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఓకే. చూసారు కదా, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తానండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మన దేశంలో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో యాప్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.